హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు నేనైతే ఎయిర్పోర్ట్లో ఉన్నా, ఎయిర్పోర్ట్ పార్కింగ్లో. ఇది వచ్చేసి గోవాకి పోతున్నాను నేను. కొంచెం ప్లాన్ చేస్తున్నా పోదామని. ఫైనల్గా ఈరోజు పోవాల్సి వస్తుంది. సో మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాక మనం ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా. సో ఆ టికెట్ తీసుకోవడానికి టెంపరీగా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ బయట మెషిన్స్ ఉంటాయి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ తీసుకొని లోపలికి వెళ్ళి ఒరిజినల్ బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు. సో గైస్ ఫైనల్ అయితే లోపలికి వచ్చేసినాం. బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్తున్నాం. రష్ అయితే ఏం లేదు కానీ ఖాళీగానే ఉంది. సో ఫైనల్గా గైస్ బోర్డింగ్ పాస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం లోపలికి పోయి సెక్యూరిటీ చెక్-ఇన్ చేసుకొని తిరిగి వచ్చింది. సేపు అంటే అంతసేపు సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే అనమాట. మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవి అన్నీ లోపల తీసి పెట్టాలి. ఇక అందరు పెడుతున్నాను చూడండి. ఫైనల్గా సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. లోపలికి ఎంటర్ అయిపోయినా. సో లోపల అన్ని షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మనకి లాంజ్ యాక్సెస్ లేదు. సో బయటనే కూర్చోవాలి, లాంజ్ యాక్సెస్ లేదు కాబట్టి. ఫస్ట్ రెస్ట్ రూమ్ పోయి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మీదే చూపిస్తా. నడవడానికి బద్ధకమై ఇట్లా ఎస్కలేటర్ మీద నిలబడుతున్నాం. మన దీనికంటే నడుచుకుంటా కూడా బెటర్ కదా. సో ఎట్లా ఎస్కలేటర్ లేట్ ఉంది, పక్కన వాళ్ళు ఫాస్ట్గా అవుతారు. సో రెండు ఫాస్ట్ ఉండాలంటే ఎస్కలేటర్ మీద నడవాలి. అలాగా చూడండి, ఇదిగో వీళ్ళకన్నా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను నేను. సో ఎక్కువసేపు మాట్లాడదామంటే టైం దొరకలేదు. సో ఇప్పుడు మాట్లాడతా. ఏంది అంటే ఫస్ట్ టైం నేను 2017 ఆ టైంలో నేను బాంబేకి వెళ్ళాను అనమాట, ఒక్కని అలోన్గా. అప్పుడు వచ్చిన అంటే తర్వాత సెకండ్ టైం ఇప్పుడు ఇదే గోవాకి వెళ్ళడం. ఫస్ట్ అయితే ముంబైకి వెళ్ళిన, ఇప్పుడు గోవా. సో చాలా అయింది ఎయిర్పోర్ట్ అయితే చూసి, మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ నైస్. సో నార్మల్ అయితే లాంజ్ యాక్సెస్ ఉంటుంది లైక్ కొన్ని డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ మీద, నాకైతే లేదు. క్రేజీనే అసలు. పిక్చర్ అయితే 7th గేట్కి వచ్చినాం కదా, వెనకాల నుంచి 7th గేట్. ఇదే ఈ నుంచి కావాలన్నమాట 7th గేట్. ఇక ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఛార్జింగ్ Oh, no, 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 no. Huh?
సో గైస్ ఫైనల్ అయితే గోవాకి అయితే వచ్చేసినాం. ఫ్లైట్ ల్యాండ్ అయిపోయాక ఫుల్ వర్షం పడ్డది. నాకు చేయడానికి టైం లేకుండా నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడైతే హోటల్ అంటే లైక్ హాస్టల్స్ చెక్ ఇన్ చేసిన. ఇగో ఇది బంక్ బెడ్స్, ఇక్కడ నేను వండుకునేది. ఈ ప్లేస్ మాత్రం క్రేజీ సూపర్ ఉంది అసలు. బ్రేకింగ్ బ్యాడ్ థీమ్. డైలీ 500 అంటే పర్ డే 24 hours లైక్ 500. రూమ్ మాత్రం ఇట్లుంది చిన్నగా. ఒక్క రూమ్లో 6 beds ఉన్నాయి. ఇక్కడ ఒక మిర్రర్, ఇక్కడ వాష్రూమ్, నాట్ బ్యాడ్. సో ప్రాపర్టీ అయితే బాగుంది, చిన్నగా క్యూట్గా డీసెంట్గా ఉంది. సో ఈరోజు మొత్తం ఈయనే స్పెండ్ చేయాలా. సో కొంచెం సేపు అయినాక మనం బయటికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఏమేమి దొరుకుతాయి. మనం దొరుకుతాయో తినడానికి, లేదా ఏదో ఒకటి తినాలి కదా, టైం అవుతుంది, ఆకలి అవుతుంది. సో బయటికి వెళ్ళి చూస్తా ఏమన్నా లైక్ ఫుడ్ ఏమన్నా దొరికితే తిని పడుకొని లేచి మళ్ళీ కంటిన్యూ. సో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తా వీడియోస్. డేకి మినిమం 2 videos అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం మంచి కాంటెంట్ రెగ్యులర్గా వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియోస్ రెగ్యులర్గా చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. We can go back for we can go M for M. Call me, back.